హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఆ రోజు అనేది రాబోతుంది. విజయవాడ జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ కి ప్రయాణించే పినాకిని ఎక్స్ప్రెస్, అలాగే చెన్నై సెంట్రల్ నుండి విజయవాడకి ప్రయాణించే పినాకిని ఎక్స్ప్రెస్, ఈ రైలుని ఎప్పటి నుండో ఎల్హెచ్బిగా మార్చాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. ఎట్టకేలకు ఆ సమయం అనేది రానే వచ్చింది. విజయవాడ జంక్షన్ చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ విజయవాడ జంక్షన్ మధ్యలో ప్రయాణించే 12711 12712 పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈ ట్రైన్ ని ఐసెట్ నుండి ఎల్హెచ్బిగా మార్చబోతున్నారు. ఈ మార్పు అనేది ఇక్కడ విజయవాడ చెన్నై సెంట్రల్ మధ్యలో జూన్ 22వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. అలాగే చెన్నై సెంట్రల్ నుండి ఇక్కడ విజయవాడ జంక్షన్ మధ్యలో జూన్ 22వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. జూన్ నెల 22వ తారీఖు నుంచి ఇక్కడ పినాకిని ఎక్స్ప్రెస్ పూర్తిగా ఎల్హెచ్బి కోచెస్ తోటి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు తన సేవల్ని అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఎల్హెచ్బిగా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ లో కొన్ని మార్పులు రావడం జరిగింది. ప్రస్తుతం ఐసిఎఫ్ గా ఉన్నప్పుడు ఈ ట్రైన్ లో 24 కోచెస్ అనేవి ఉన్నాయి. ఈ రైలుని ఎల్హెచ్బిగా మార్చిన తర్వాత ఈ ట్రైన్ కి 20 కోచెస్ అనేవి ఉండనున్నాయి. ఈ ట్రైన్ కి ప్రస్తుతం ఐసిఎఫ్ గా ఉన్నప్పుడు 3 ఏసీ చైర్ కార్ కోచెస్, అలాగే 1 ప్యాట్ని కారు, 2 ఎస్ఎల్ఆర్ కోచెస్, అలాగే మిగతావన్నీ జనరల్ కోచెస్ అనేవి ఉండేవి. ఈ ట్రైన్ ని ఎల్హెచ్బిగా మార్చిన తర్వాత ఈ ట్రైన్ కి 20 కోచెస్ అనేవి ఉంటాయి. అందులో 11 సెకండ్ సిట్టింగ్ కోచెస్, అలాగే 4 జనరల్ కోచ్లు, 2 ఏసీ చైర్ కార్ కోచ్, అలాగే 1 ప్యాట్ని కార్, 1 ఎస్ఎల్ఆర్, అలాగే 1 జనరేటర్ కార్ కోచ్ అనేది ఈ రైలుకి ఉండబోతున్నాయి. ఈ రైలు ప్రస్తుతం 110 కిలోమీటర్ల వేగంతో తన ప్రయాణాన్ని అందిస్తుంది. విజయవాడ చెన్నై అనేది అప్డేట్ సెక్షన్ ఇది. ఈ ట్రైన్ ఎల్హెచ్బిగా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క వేగాన్ని పెంచవచ్చు. ఏది ఏమైనా 12711 12712 విజయవాడ జంక్షన్ చెన్నై, చెన్నై సెంట్రల్, అలాగే విజయవాడ జంక్షన్ మధ్యలో ప్రయాణించే ఈ పినాకిని ఎక్స్ప్రెస్ ని ఎల్హెచ్బిగా మార్చడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఎల్హెచ్బిగా మారింది. ఇప్పుడు ఈ పినాకిని ఎక్స్ప్రెస్ కూడా ఎల్హెచ్బిగా మార్చారు. ఇంకా ఈ ముగ్గురు సిస్టర్స్ లలో ఇంకా రత్నాచల సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఎల్హెచ్బిగా మార్చవలసి ఉంటుంది. ఇది కూడా మారితే విజయవాడ జంక్షన్ నుండి ఉదయం పూట ప్రయాణించే ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా ప్రజలకి మెరుగైన సేవలు అనేవి అందిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, పినాకిని ఎక్స్ప్రెస్ ని ఎల్హెచ్బిగా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.